హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ఘాట్. ఆడవాళ్ళకి ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ కామన్గా చూసే ప్రాబ్లం వైట్ డిశ్చార్జ్. సో ఇవాళ కొంచెం మనం వైట్ డిశ్చార్జ్ అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? వైట్ డిశ్చార్జ్ ఉన్న ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఎలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి? నార్మల్గా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుందా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది? ఒకవేళ వైట్ డిశ్చార్జ్ ఉంటే దానితో అసోసియేటెడ్గా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా? వైట్ డిశ్చార్జ్ని ట్రీట్ చేయకపోతే ఏం కాంప్లికేషన్స్ రావచ్చు? వైట్ డిశ్చార్జ్ని ప్రివెంట్ చేయడం ఎలా? రికరెంట్గా వచ్చే వాళ్ళలో ప్రివెంట్ చేయడం ఎలా? దానికి తీసుకోవాల్సిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏంటి? వీటి గురించి ఇన్ జనరల్ మాట్లాడుకున్నాము. సో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉండేది. ఇది అన్ని ఏజ్ గ్రూపుల్లో ఉండొచ్చండి. 5 to 7 ఇయర్స్లో ఉండొచ్చు, జస్ట్ బిఫోర్ ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయ్యే ముందు ఉండొచ్చు, మెచ్యూర్ అయిన తర్వాత, లేదంటే పిల్లలు పుట్టే ఏజ్లో, పోస్ట్ మెనోపాజల్గా కూడా వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు, ముట్లు ఆగిపోయాక కూడా కొందరికి వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. మోస్ట్ కామన్గా 5 to 7 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వైట్ డిశ్చార్జ్ అని స్మెల్తో ఉన్న వైట్ డిశ్చార్జ్ చాలా అన్కామన్. ఆ ఏజ్ గ్రూప్లో ఉండకూడదు. అలా ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే మనం ఆ సిమ్టమ్ని ఇగ్నోర్ చేయకూడదండి. సో ఫారిన్ బాడీ ఏదైనా వెజైనాలోకి తనకు తెలియకుండా, అమ్మాయికి తెలియకుండా ఏదైనా వెజైనాలోకి వెళ్ళిపోతే కూడా ఒక్కోసారి ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉండొచ్చు. సో చిన్నపిల్లల్లో 5 to 7 ఇయర్స్, స్పెసిఫికలీ 5 to 9 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో వైట్ డిశ్చార్జ్ ఉంది అంటే కంపల్సరీ డాక్టర్తో ఒకసారి చెక్ చేయించాలి. దాంతోపాటు మెన్సెస్ తర్వాత ఆ హార్మోన్స్ ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాయో అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం కామన్. మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ అయితే అరౌండ్ 18 to 25 to 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వైట్ డిశ్చార్జ్ అనేది వెరీ కామన్. పోస్ట్ మెనోపాజల్ అంటే ముట్లు ఆగిపోయాక కూడా వైట్ డిశ్చార్జ్ ఉంది అంటే దాన్ని తప్పనిసరిగా మనము చెక్ చేయించుకోవాలి. అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత వచ్చిన డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ కన్నా ఎక్కువ క్యాన్సర్స్ వల్ల వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి కంపల్సరీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. సో వైట్ డిశ్చార్జ్ అనగానే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఫిజియోలాజికల్ అంటే నార్మల్గా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా కొంచెం తెల్లబట్ట అవ్వచ్చు. సో మనకి మొదటి భాగం అంటే గుడ్డు రిలీజ్ అయ్యే ముందు ఫేజ్ని మనం ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఎప్పుడైతే మనకు ఎగ్ పెరుగుతుందో సో ఆ టైంలో హార్మోన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ క్రమక్రమంగా మెల్లిగా పెరుగుతుంది. సో ఆ టైంలో కొంచెం డిశ్చార్జ్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత గుడ్డు రిలీజ్ అయ్యే టైంలో కొంచెం డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే కొంచెం ఎగ్ వైట్ లాగా, అది వాటరీగా కొందరికి ఉండొచ్చు, లేదంటే ఎలాస్టిసిటీ కొంచెం ఆ ఎలాస్టిక్గా ఉండడం, అలాంటి డిశ్చార్జ్ ఓవ్యులేషన్ టైంలో ఉంటుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరుగుతున్నప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి. సో నార్మల్గా వెజైనాలో కొంచెం మాయిస్ట్గా ఉండడం, అక్కడ డిశ్చార్జ్ ఉండడం చాలా కామన్. మనకు నార్మల్గా ఉన్న బ్యాక్టీరియాతో పాటు ఏదైనా ఎక్సెసివ్గా అబ్నార్మల్ బ్యాక్టీరియా పెరుగుతున్నప్పుడు దానికి ఉన్న లక్షణాలు అంటే వాసన రావడం అలాంటివి ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదు నార్మల్గా మీకు సైక్లికల్గా అవుతున్నాయి చేంజెస్, ముట్ల అయిన తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వస్తుంది అంటే దీన్ని ఫిజియోలాజికల్ లుకోరియా అంటాము. ఫిజియోలాజికల్ లుకోరియా అంటే మనకి నార్మల్గా పనిచేయాల్సిన హార్మోన్స్ పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మాత్రం డిశ్చార్జ్ ఉంటుంది. వెజైనా ఎప్పుడైనా ఒక సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్, దానంతలో అదే క్లీన్గా ఉంచుకుంటుంది అనమాట. నార్మల్ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లే అనేది ఉంటుంది, అది ఒక ప్రాపర్ pH మెయింటైన్ చేస్తుంది అక్కడ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా. సో దానివల్ల వచ్చే డిశ్చార్జ్ ఇస్ నథింగ్ బట్ అ ఫిజియోలాజికల్ లుకోరియా. సో ఫిజియోలాజికల్ లుకోరియా ఇస్ వెరీ కామన్ అండ్ మోస్ట్లీ ప్యూబర్టీ రీచ్ అయిన వాళ్ళలో అది అబ్నార్మల్ అనిపించవచ్చు. బట్ ఆ ఫేజ్ సైక్లికల్గా కనిపిస్తుంది, హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయంటే దట్ ఈస్ అ వెరీ న్యాచురల్ అండ్ అ నార్మల్ ఫినామినా. సో ఎప్పుడు ఇది అబ్నార్మల్, వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు ఎక్కువైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ చాలా ఎక్కువగా వస్తున్నా, లేదా కన్సిస్టెన్సీ ఆఫ్ ద డిశ్చార్జ్ అంటే ఏదైనా పెరుగులాగా లేదా నీరులాగా yellowish-గా గ్రీనిష్గా అట్లా ఏమైనా వస్తున్నా, లేదంటే దాంట్లోంచి దుర్వాసన ఏమైనా వస్తున్నా, డిశ్చార్జ్ ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇచ్చింగ్ లాంటి సిమ్టమ్స్ ఉన్నా, లేదా ఇంకేమైనా అసోసియేటెడ్ సిమ్టమ్స్ యాజ్ అన్ ఫీవర్ రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు, లేదా భర్తతో కలిసినప్పుడు నొప్పి రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్ అనేది అసలు ఎందుకు అవుతుంది? వైట్ డిశ్చార్జ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా మోస్ట్ కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటాము, అదైనా అయి ఉండొచ్చు, లేదా ప్రోటోజోవల్ ట్రైకోమోనాస్ అని ఒక ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు. సో ఇవి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? నార్మల్గా ఏదైనా పెరుగులాగా కొంచెం కర్డీగా వైట్గా ఎక్కువగా ప్రొఫ్యూజ్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని మనం గుర్తిస్తాం. లేదు కొంచెం yellowish-గా ఫిషీ ఓడర్ అంటాం, అలా ఏమైనా ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ రావడము, రెడ్నెస్ రావడము, అలా
ఏమైనా ఉంటే ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటాం. సో ఈ సిమ్టమ్స్ బట్టి ఆ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్ బట్టి మనం ఏం ఇన్ఫెక్షన్ ఉందో డిటెక్ట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది మెల్లిగా అసెండ్ అవుతుంది మనకు జెనైటల్ ట్రాక్ట్లో కింద వెజైనా నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్లోకి ట్యూబ్స్లోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మెల్లిగా ఎండోమెట్రైటిస్ లాగా గర్భాశయం లోపలి పొరకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, లేదా ఎక్కువ రోజులు పిల్లలు కాలి వాళ్ళకి ఒక్కోసారి ఏమవుతుందంటే ట్యూబల్ మొటిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ట్యూబ్స్ కదలికలో చేంజెస్ ఉండొచ్చు, లేదా ఒక్కోసారి ట్యూబ్స్ బ్లాక్ చేయొచ్చు, లేదంటే హైడ్రోసాల్పింగ్స్ అంటాం, ట్యూబ్లో వాపు రావచ్చు, ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు. కలిసినప్పుడు కూడా నొప్పి ఉండొచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం. ఒక్కోసారి ఈ డిశ్చార్జ్ ఇవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాల నుండి ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి మనం వైట్ డిశ్చార్జ్ ఈ లక్షణాలతో ఉన్నప్పుడు కంపల్సరీ ట్రీట్ చేయించుకోవాలి. దాంతోపాటు ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వైట్ డిశ్చార్జ్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ హైజీన్ ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రాపర్ వెజైనల్ హైజీన్ మెయింటైన్ చేయడము, ఎక్కువ డియోడ్రెంట్స్ కానీ మన ఇంటిమేట్ వాషెస్ కానీ సెంటెడ్ పేపర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయకుండా. మెన్స్ట్రల్ హైజీన్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా పీరియడ్స్ టైంలో 4 to 6 hours ఒకసారి ప్యాడ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అవాయిడ్ యూజింగ్ పబ్లిక్ టాయిలెట్స్, ఎక్కువ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయకుండా ఉండండి. అండర్ గార్మెంట్స్ని ప్రాపర్ డ్రై క్లీన్ అండర్ గార్మెంట్స్ వేసుకోండి. మనం చేసే ప్రికాషన్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్ హ్యావ్ టు బి డన్. సో ట్రీట్మెంట్ పరంగా వస్తే అసలు డిటెక్ట్ చేయడం ఏంటి, ఒక ప్రాపర్ క్వశ్చనర్ క్రియేట్ చేసుకోవాలి. అంటే డిశ్చార్జ్ ఎన్ని రోజుల నుంచి ఉంది, అదేమన్నా సైక్లికల్గా రిలేటెడ్ ఉందా, లేదు ప్రతిరోజు వస్తుందంటే అది అమౌంట్ ఎంత ఉంది, కన్సిస్టెన్సీ ఎలా ఉంది, పెరుగులాగా ఉందా, నీరులాగా ఉందా, దాని ఏమైనా దుర్వాసన వస్తుందా, దాంతోపాటు ఇచ్చింగ్ ఏమైనా ఉందా, ర్యాష్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చూసుకోవాలి. దాంతోపాటు క్లినికల్గా ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత మనకు బ్యాక్టీరియలా, ఫంగలా, లేదా ట్రైకోమోనాస్ వల్ల వస్తుందా ఇది చూసుకొని మనకి ఇంకా రికరెంట్గా వస్తున్న వాళ్ళలో హై వెజైనల్ స్వాబ్ అని తీస్తాం. అంటే వెజైనల్లో పైన భాగం నుంచి కొంచెం ఆ వైట్ డిశ్చార్జ్ని తీసి టెస్ట్కి పంపిస్తాం, కల్చర్కి పంపిస్తాం. సో దాంట్లో బ్యాక్టీరియా ఏముంది అనేది చూసి దానికి సెన్సిటివిటీ ప్యాటర్న్ ఇస్తారు. ఏ యాంటీబయాటిక్ పెడితే హెల్ప్ఫుల్గా ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం మెడికేషన్ ఇవ్వచ్చు. నార్మల్గా మైల్డ్ కేసెస్లో అయితే ఒక కోర్స్ ఆఫ్ ఓరల్ యాంటీబయాటిక్ సరిపోతుంది. కాకపోతే వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఫీవర్ ఎక్కువ ఉండడము, పొత్తి కడుపులో నొప్పి ఎక్కువ ఉండడము, సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ రూపంలో కూడా యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కొందరికి భర్తతో కలిసినప్పుడు డిశ్చార్జ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు భర్తతో కలిసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అలాంటి ఫేజ్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి డాక్టర్ని సంప్రదించి ఆ కండిషన్ ఏంటి అనేది డిటెక్ట్ చేయించుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు ఓన్లీ వైఫ్ని ట్రీట్ చేస్తే మళ్ళీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిస్టరీలో భర్తతో కలిసినప్పుడు డిశ్చార్జ్ ఏమైనా ఎక్కువ అవుతుందా అనేది కనుక్కుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు భర్తతో కొంచెం దూరంగా ఉండడము, సో ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ ఏవైతే ఉండి అవి పాటించి మనం చూసుకుంటూ ఉంటే వైట్ డిశ్చార్జ్ అనేది మెల్లిగా క్రమక్రమంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.